టాలీవుడ్లో ఫీల్ గుడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ కమల గారు. హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఇలా ఈయన ఖాతాలో మంచి సూపర్ హిట్ సినిమాలున్నాయి. అయితే ఇందులో గోదావరి సినిమాకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీలో అక్కినేని సుమంత్, కమల్ని ముఖర్జీ ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా మేటర్ ఏంటంటే గతంలో పలువురు స్టార్ హీరోలు గోదావరి సినిమాను మిస్ చేసుకున్నారని వార్తలు, రూమర్లు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, గోపిచంద్ గారు, మాస్ రాజా రవితేజ గారు ఈ మూవీని రిజెక్ట్ చేశారని ప్రచారం జరిగింది. తాజాగా కుబేరా సినిమా ప్రమోషన్లో శేఖర్ కమల గారు దీనిపై క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ మూవీ కోసం మహేష్ బాబుని అనుకున్నానని, అయితే ఆయన్ని కలవలేదని శేఖర్ కమల గారు తెలిపారు. అయితే ఈ సినిమా కోసం ముందుగా సిద్ధార్థ్ గారిని సంప్రదించారట. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ హీరోయిన్ ప్రధానంగా సాగుతుందన్న కారణంతో ఈ చిత్రంలో నటించేందుకు సిద్ధార్థ్ గారు ఆసక్తి చూపించలేదని శేఖర్ కమల గారు చెప్పుకొచ్చారు. చివరగా అక్కినేని సుమంత్ గారు గోదావరి సినిమాలో హీరోగా ఎంపికయ్యారు. రామ్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.